అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల దంగల్ గర్ల్ సుహానీ భట్నాగర్ మరణ వార్త అందరినీ కలిచివేసింది. ఆమె డర్మటోమయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. స్టెరాయిడ్స్తో చికిత్స సాధ్యమని సుహానీ తండ్రి చెప్పారు. కానీ కూతురి రోగనిరోధక శక్తి బలహీనపడింది. వాపు వచ్చింది, ఊపిరితిత్తులు బలహీనంగా మారాయి. చివరకు ఆమె తుది శ్వాస విడవలసి వచ్చింది. అయితే సుహానీ మరణ వార్త తర్వాత ఈ డర్మటోమయోసిటీస్ గురించి ఇంటర్నెట్లో ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరో విషయం ఏంటంటే స్టార్ హీరోయిన్ సమంతకు ఉన్న వ్యాధి కూడా ఇదేనా అని ఆందోళన చెందుతున్నారు. సమంతకు ఉన్న వ్యాధి పేరు మయోసిటీస్. ఇక మయోసిటీస్లో అనేక రకాలు ఉన్నాయి. అందులో అన్నిటికంటే సర్వసాధారణమైనది చర్మం దద్దుర్లు, కండరాలు వాపునకు కారణమయ్యే డర్మటోమయోసైటిస్. ఇక దీంతో పాటు ప్రధానంగా కండరాలను ప్రభావితం చేసే పోలియోమయోసైటిస్, మణికట్టు వేళ్లు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇక బాడీ మయోసైటిస్ కూడా దీనికి సంబంధించిన వ్యాధే. ఇందులో దంగల్ గర్ల్ సుహానీ మరణానికి కారణమైంది డర్మటోమయోసిటీస్. ఇది చాలా డిఫరెంట్ వ్యాధి. చర్మంతో పాటు కండరాలను ప్రభావితం చేసే వ్యాధి. ఈ వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ కేటగిరీలోకి చేర్చారు. ఇక వీటిలో మన రోగనిరోధక వ్యవస్థ భిన్నంగా పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గి వ్యాధులతో పోరాడలేకపోతుంది. ఈ సమస్య పురుషుల కంటే కూడా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. డర్మటోమయోసిటీస్ వ్యాధి మొదట లక్షణం చర్మంపై కనిపిస్తుంది. క్రమంగా చర్మం నల్లబడ్డం ప్రారంభమవుతుంది. అదే సమయంలో దద్దుర్లు కూడా రావడం మొదలవుతుంది. దీని ప్రభావం ఎక్కువగా కళ్ళ చుట్టూ, ముఖంపై కనిపిస్తుంది. ఈ దద్దుర్లు దురదకు కారణమవుతాయి. ఈ వ్యాధి ఉన్నవారు కూర్చోవడం, బరువులు ఎత్తడం, మెట్లు ఎక్కడం, దిగడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. ఏ పని చేయాలనుకున్నా కూడా అలసటగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఎగువ శరీరం, కండరాలు క్రమంగా బలహీనపడడం ప్రారంభమవుతాయి. సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకడానికి గల కారణాలపై ఎలాంటి స్పష్టత లేదు. జెనెటిక్స్లో కొన్ని రకాల మందులు, వైరస్ ఇన్ఫెక్షన్లు, ధూమపానం లాంటివి దీనికి కారణం కావచ్చని చెబుతూ ఉంటారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.